ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను అంటే ఏం చెప్తారు? దేశ ప్రజలు నమ్మాల్సిందే అన్న. ఎందుకంటే 75 ఇయర్స్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఇయర్స్లో 55 ఇయర్సే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఆఫ్ ది ఇయర్ పరిపాలించింది. రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఉన్నంత నాలెడ్జ్ ఎవరికి లేదు, ఏ ఢిల్లీ నాయకుడికి లేదు, ఎవరికి లేదు, ఈవెన్ నరేంద్ర మోడీకి కూడా లేదు. అందుకోసమే ఇవన్నీ అమ్ముకొని వాళ్ళకి ఏం శాలరీలు ఇవ్వలేక, ఏం చేయలేక, గవర్నమెంట్ నడపలేక ఇవన్నీ చేస్తారు. మనకి ఏదైనా వాళ్ళది అడానీది ఇష్యూ మొన్న రాహుల్ గాంధీ గారు లేపంగానే వాళ్ళు ఏదో ఒకటి హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకొని వచ్చి ఏదో ఒకటి దానికి సంబల్ మస్జిద్ లో లేకపోతే మన అజ్మీర్ షరీఫ్ దర్గా పైన అది జరగాల, ఇది జరగాల, సర్వే జరగాల అని చెప్పి డైల్యూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు మన వాళ్ళకి, అరే మనోడు రాహుల్ గాంధీ మొత్తం హుషారు చేసేస్తుండు, మొత్తం పబ్లిక్ అంతా రాహుల్ గాంధీ వైపు పోతుర్రు అనగానే ఇట్లా జిమ్మిక్లు. ఈ జిమ్మిక్ల కింగ్ మనోళ్ళు. ఇవి ఏదో ఒకటి చేయాలా, గడబడి చేయాలా, ఏదో ఒకటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావాలా, మనం అందరం ఒకటి రావాలా, ఎలక్షన్ కావాలి. మీరు ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీ అన్న, ఎన్ఎస్యుఐ అంటే ఏందన్నా నాకు తెలియదు. ఎన్ఎస్యుఐ అంటే నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న. రైట్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా కదా. ఈ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న షానవాజ్ గారు, ఇందాక మీరు అడిగిన దానికి చెప్తున్నా నేను, మీరు మసీద్కి వెళ్తుంటారా అన్న? 100%. టోపీ పెడతారా? అవును, పెడతాను. పెడతాను. టెంపుల్స్కి వెళ్తారా? వెళ్తానన్న. బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకోనన్న. అన్న ఒకసారి మళ్ళీ చెప్తారా? పెట్టుకోనన్న. పెట్టుకోరు. రైట్, ఎందుకన్నా కారణం తెలుసుకోవచ్చా? పెట్టుకోనన్నా అంటే ఇప్పుడు పోతాను, ఐ ఫాలో మై రిలీజన్ అన్న. నేను నా రిలీజన్కి ఫాలో అవుతా. నేను ప్రతి రిలీజన్కి రెస్పెక్ట్ చేస్తాను అన్న. రైట్, నేను టెంపుల్స్కి వెళ్తాను, ఆ చర్చిలకు వెళ్తాను. టెంపుల్స్కి వెళ్ళడంలో మీరు మసీద్కి వెళ్తారు బాగానే ఉంది, నమాజ్ చేస్తారు బాగానే ఉంది. టెంపుల్స్కి వెళ్ళి అక్కడ పూజారి ఇచ్చే ప్రసాదం తింటారా అంటున్నా? తింటా. బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకోనన్నా. బొట్టు పెట్టుకుంటారా? పెట్టుకున్నా. మరి మీరు ఇతర మతస్థులను గౌరవించినట్టు ఎట్లయితుంది అన్న? పోతున్నాను కదన్నా, పోతున్నాను, వాళ్ళు ఏం చెప్పినా చేస్తున్నాను, కానీ నా రిలీజన్కి నేను ఫాలో అవుతున్నాను కదన్నా, అవుతున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఏం చేయాలో చేస్తున్నాను, కానీ బొట్టు పెట్టుకోవట్లేను. అంటే మీరు ఇతర మతస్థులను గౌరవించినట్టు ఎట్లయితుంది అని అంటున్నాను నేను. ప్రసాదం తింటున్నా కదన్నా, పోతున్నా కదన్నా. వేరే ముస్లిమ్స్ అయితే పోరు. నేను వాళ్ళ ఇదే హైదరాబాద్ ఇంటికి, ఇదే షానవాజ్ గారి ఇంటికి కేవలం అవసరాల కోసం అని చెప్పి, ఇబ్బంది అని చెప్పి కేవలం ముస్లిం కమ్యూనిటీ వాళ్ళే వస్తారా? రిలీజియన్కి సంబంధం లేకుండా హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా హూ ఎవర్ ఇట్ మే బి ఎవరైనా వస్తుంటారు? అందరు వస్తారన్న. అందరు వస్తారా? అందరు. రేపు పొద్దున నేను ఇదే కెమెరాలు తీసుకొని మీ ఇంటికి రావాలా? అవునన్న. జనాలను కలిసే మిమ్మల్ని, అందులో అన్ని రిలీజియన్ వాళ్ళు ఉంటారా, ఓన్లీ ముస్లిం కమ్యూనిటీ? అందరూ ఉంటారన్న. అంటే మీరు ఏదో కెమెరాల ముందు కావాలని చెప్తారా? నిజంగానే మీరు నేను లేనప్పుడు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నా గురించి కనుక్కోవచ్చు. నాకి ఉన్నమాట చెప్తున్నా అన్న, ఈ మాట చెప్పాలనో చెప్పొద్దో తెలియదు, కానీ నాకు ముస్లిమ్స్ బ్రదర్స్ ఎంత సపోర్ట్ ఉందో, నేను క్యాస్ట్ ప్రకారంగా మాట్లాడతలేదు, హిందూ బ్రదర్స్ అంత నాకు సపోర్ట్ ఉన్నారన్న. నా పైన ఈగ వాళ్ళనియరు, ఉన్నమాట చెప్తున్నా. ఎంత ఈగ వాళ్ళనియరా? ఈగ వాళ్ళనియరు. వాళ్ళంతా మీ బ్రదర్సా, లేదంటే మీ ప్రైవేట్ సెక్యూరిటీ, లేదంటే ప్రైవేట్ గుండాలా మీ వెనక తిరిగి? ప్రైవేట్ సెక్యూరిటీ గుండాలు ఉండరన్న. హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉంటాం కాబట్టి. మేము విన్నది ఏంటంటే షానవాజ్ గారు పొద్దున్న లేస్తే ఒక 10 మంది పైల్వాన్లను వేసుకొని తిరుగుతాడు, ఒక 10 కార్లలో తిరుగుతాడు, 4 గుండగాలను వేసుకొని తిరుగుతాడు, పొలిటీషియన్స్ పేరుతోటి గుండాయిజం రౌడీజం చేస్తారు అని అంటారు. వాస్తవం అన్నది? వాస్తవం. ఈ సరాసరి తప్పన్నా. ఇవన్నీ నేను ఎంకరేజ్ కూడా చేయను. అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా నేను వాళ్ళకి ఎంకరేజ్ చేయను, దగ్గర కూడా రాని. మరి ఎందుకన్నా? ఏం ఇన్ఫ్లుయెన్స్ లేనిది, ఏం పబ్లిసిటీ లేనిది మీ వెనకాల మీ తమ్ముళ్ళు కావచ్చు లేదా మీ ఇష్టపడి వస్తారు నా దగ్గర ఇష్టపడి. ఏ చిన్న సమస్యలున్నా పెద్ద సమస్యలున్నా అన్న మన గురించి నుంచుంటాడు, మన గురించి కొట్లాడతాడు, ఎవరికైనా భయపడాడు, ఏడుకడికే ఆడ వరకు పోతాడు. కాబట్టి ఆ ప్రేమతో వస్తారు. నాకు ఒక ప్రేమ లెక్క, ఒక బ్రదర్ లెక్క చూసుకుంటారు. నేను ఉన్నమాట ఏముండదు అన్న. ఈగ వాళ్ళని అన్న, వాళ్ళే నా ధైర్యం. అంటే ఏం చేస్తారు మిమ్మల్ని? ఎవరేమన్నా అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఏమంటే అది చేస్తారన్న. ఏమంటే అది అంటే ఏమంటే నాకు అర్థం కాదు. ఏమంటే ఇంకా మీకు ఎట్లా చెప్పాలో అన్న, నేను ఏమంటే అదన్న, మంచి చేస్తాం, తప్పు చేస్తాం. ఎగ్జాంపుల్ ఉదాహరణకు మిమ్మల్ని ఎవరైనా వచ్చి మీతో గొడవ పడ్డారు అనుకో, ఆయన ఏం చేస్తారు మీ ఫాలోవర్స్? అప్పుడు తెలుస్తుంది అన్న మీకు.
వాళ్ళు ఏం చేస్తే దాని రిప్లై అంటే ఇదే ఇటువంటి రాజకీయాలనైనా మీరు ఎంకరేజ్ చేసేది షానవాజ్? మేము చేయమన్నా, మేము ఎవరి జోలికి పోమన్నా, మేము ఎవరి జోలికి పోం. మా జోలికి వస్తే మేము వదలం. ఇదేం స్ట్రాటజీ? హైదరాబాద్ స్ట్రాటజీ, నా స్ట్రాటజీ లవ్ అండ్ ఎఫెక్షన్ అన్న. అది మేము ఎవరికి తప్పు చేస్తలేము, ఎవరికి ఇబ్బంది పెడతలేము. మాకొచ్చి ఎవడైనా ఇబ్బంది పెడితే వానికి మేము ఏందో చూపించాలి కదన్నా. అన్నం తినేటోళ్ళం, కోపం అనేది ఉప్పు కారం తినేటోళ్ళం, కోపం అనేది సహజం మంచికి రావాలి. షానవాజ్ గారు, మీ వయసు చాలా చిన్నది, రాజకీయాల్లో ఇంకా అనేకమైన పదవులు అనేకమైన స్థాయిలు అవరోధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఏజ్ లో ఎన్ఎస్ఓఏ గ్రూప్ లో ఇంత యాక్టివిస్ట్ గా, ఇంత రూడ్ గా బిహేవ్ చేయడం, ఇది భవిష్యత్తులో మీకు ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఏమైనా ఉండొచ్చుగా? భవిష్యత్తులో ఏం లేదన్నా, నా స్టైలే అంతా. నేను ఎవరు జోలికి పోను, నేను సాఫ్ట్ గానే ఉంటానన్నా. నాకు గెలికే వరకు నేను సాఫ్ట్గా ఉంటాను. నాకు గెలికితే మాత్రం మనకు వదిలా అన్న. ఎవరైనా సరే, వేరే వాళ్ళు కూడా అట్లనే ఉంటారు, వాళ్ళు చెప్పుకోరు, నేను చెప్పుకుంటున్నా. ఎన్ని ఇయర్స్ అయిందన్నా మీరు ఎన్ఎస్యూలో కమిటీలో జాయిన్ అయ్యి? నేను అన్న 2012 అన్న. 10 నుంచి యాక్టివ్ ఉన్నా, 2010 నుంచి యాక్టివ్ ఉన్నా. నా టీనేజ్ నుంచి పార్టీలో ఉన్నా అన్న నేను యాజ్ ఎ వర్కర్ గా. 2012లో ఐ వాజ్ ద యంగెస్ట్ జనరల్ సెక్రటరీ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్న. యంగెస్ట్ జనరల్ సెక్రటరీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఐ వర్క్డ్ యాజ్ 3 years జనరల్ సెక్రటరీగా వర్క్ చేసిన అన్న. మళ్ళా తెలంగాణ అయిన తర్వాత ఐ గాట్ మళ్ళీ ఎలెక్ట్ అయినా, వైస్ ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయినా అన్న 2015లో. 15 to 18 వరకు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన. మళ్ళీ నా వర్క్ చూసి పార్టీ వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు నాకు. ఎన్ఎస్యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన 2018లో. మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందు మళ్ళీ ఎలక్షన్స్ అయితే స్టేట్ జనరల్ సెక్రటరీగా పోటీ చేసి స్టేట్ జనరల్ సెక్రటరీగా గెలిచిన. రైట్ షానవాజ్ అన్న, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానా, ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత మీ ఈగో హట్ అయ్యి మా స్టాఫ్ని కొట్టడం, కెమెరాల వల్ల కొట్టడం, లేదంటే మీ వాళ్ళతో బెదిరించడం, అటువంటి ఏమన్నా ఉండవు అని అంటే నేను అడుగుతా. అలా ఏముండవు అన్న, ఎందుకుంటే అవన్నీ ఏముండవు. క్లియర్ కదా? క్లియర్ కదా? క్లియర్. ఎన్ఎస్యుఐలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు కదా, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి బల్మూరు వెంకట్ గారికి మీకు ఎక్కడో చెడింది, వారి పేరు చెప్తేనే మీకు పడదు అనేది వింటూ ఉంటాం. ఎంతవరకు వాస్తవమన్నా? అది తప్పన్న. అట్లాంటివి ఏం మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. మీకు బల్మూరు వెంకట్ గారి రిలేషన్ బాగుంటుందా? బాగుంటుందా? ఒక్కసారి జర ఫోన్ చేసి ఒక్కసారి మీరు ఏమన్నా క్యాజువల్ గా మాట్లాడగలుగుతారా? మీ అభిమానుల కోసం 100% అన్న మాట్లాడండి. ఒకసారి ఫోన్ దేమేనా మాట్లాడతారా? మీ 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 ఫోన్ కాల్ ఆన్సర్ ఇస్తారా వారు? 100% ఇస్తారా? ఆన్సర్ ఇస్తారా? 100% ఇస్తారన్న. మరి ఎందుకన్నా మీ ఎన్ఎస్యుఐలోనే షానవాజ్ అన్నకు వెంకట్ అన్నకు పడదు, వాళ్ళ పేరు చెప్తేనే అసలు అని చెప్పి ఇట్లా ఏం లేదన్న. అవన్నీ బయట చెప్పుకునేటోళ్ళు తప్ప క్యాజువల్గా మాట్లాడండి. చెప్పండి, సిగ్నేచర్ స్టూడియో ఉపేందర్ గారు ఉన్నారు, ఇంటర్వ్యూలో ఉన్నాం అని చెప్పండి, వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. 100% అన్న. మీ ఫోన్ లేపడానికి వారికి ఇష్టం లేదనుకుంటా? లేదు, అట్లాంటివి ఏం లేవు. రింగ్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కాదా, ఏమైనా బిజీలో ఉన్నారో ఏం పనిలో ఉన్నారో తెలియదు. 100% లేపలేకపోయినా కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఒక్క నిమిషం ఇది చేస్తున్నా. వెంకట్ భాయ్, वेंकट भाई क्या सो रहे क्या वेंकट भाई? अरे बोलिए भाई। कुछ नहीं वेंकट भाई, मैं सिग्नेचर स्टूडियो में बैठ के हूँ, वही आपको कॉल करा, कैसे क्या नहीं? ओके ओके। कैसे है वेंकट भाई, बिजी है क्या? नहीं बोलिए बोलिए भाई। क्या कर रहे भाई? कहाँ చెప్పండి, ఇట్లా యాంకర్ గారు ఫోన్ చేయమన్నారు. యాంకర్ साहब फोन करो बोले थे आपको। उपेंद्र साहब कौन? क्रांति उपेंद्र। ओके 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 ओके। वही आपको एक बार कॉल लगाया, वही बात करेंगे। कहाँ है क्या नहीं? कहाँ जा रहे थे भाई? रिटर्न आ रहे क्या घर को? हाँ घर को जा रहे भाई। ओके ओके ओके, सो गए शायद। ठीक है फिर करता हूँ। थैंक यू वेंकट भाई। क्या इंटरव्यू में है? हाँ इंटरव्यू लाइव में हूँ। ठीक है ठीक है ठीक है। फिर करता हूँ वेंकट भाई मैं आपको। ओके ओके ओके। ఎట్లా ఉంటుంది అన్న వారితో రిలేషన్ మీకు ఎట్లుంటది? మంచిగా ఉంటుంది. అంటే ఎన్ఎస్యుఐలో కూడా 2-3 వర్గాలు ఉన్నాయని చెప్పి, అందులో షానవాజ్ గారిది ఒక వర్గం అని చెప్పి, బల్మూరు వెంకట్ గారిది ఒక వర్గం అని చెప్పి, ఆయన యాక్టివిస్ట్గా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి వారితో మీకు సత్సంబంధాలు ఎక్కువ ఉండవని చెప్పి వింటా ఉంటాం మేము. లేదు అట్లాంటివి ఏం లేవన్నా, కలిసే ఉంటాం. వర్గాలంటే కాంగ్రెస్ పార్టీలో కామను, ఎన్ఎస్యుఐలో కామను, యూత్ కాంగ్రెస్ లో కామన్ అన్న. ఎందుకంటే వర్గాలు అంటారా? వర్గాలే. ఎందుకంటే మేము ఎలక్షన్స్ లో కొట్లాడుతుందే నా వర్గం నేను గెలిపించుకోవాలని నేను కొట్లాడతా. ఇప్పుడు వాళ్ళ వర్గం వాళ్ళు గెలవాలని అతను కొట్లాడతారు. ఇప్పుడు మళ్ళీ యూత్ కాంగ్రెస్ మన వేరే వర్గం కూడా వాళ్ళు. ఎందుకు వర్గం అనే మాట నేను ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, సూర్యాపేట ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీకి సంబంధించిన ఒక అబ్బాయి సతీష్ అనే అబ్బాయిని
ఒకనొక సందర్భంలో బల్మూర్ వెంకట్ గారు వ్యతిరేకిస్తే వారికి మీరు అవుట్రేటెడ్గా సపోర్ట్ చేసి మీ లెటర్ హెడ్ ఇచ్చి మరీ సపోర్ట్ చేసినారని ఆ అబ్బాయి ఎప్పుడు చెప్తా ఉంటారు మీ గురించి. సో అందుకోసం అడగాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం లేదన్న, నాకేందంటే ఎవరు పని చేస్తే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం నా నేచర్ అన్న. ఓకే. పార్టీకి ఎవరు పని చేస్తారో, పార్టీకి ఎవరు లాయలో